నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తాళ్లరేవు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని భారీ సమారాధన కార్యక్రమం. అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు. కోడికత్తి శ్రీను కేసు విషయంలో జరిగింది ఒకటైతే అతనిపై నమోదు చేసిన కేసు మరొకటి అని తెలిపిన మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని కాకినాడ యువసేన బ్లడ్ బ్యాంక్ సతీష్ సహకారంతో యానాం గోపాల్ నగర్లోని అంబేద్కర్ విజ్ఞాన్ భవన్ నందు నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం అందరి సహకారంతో విజయవంతంగా ముగిసినందున మీడియా ముఖంగా యానాం బీజేపీ అధ్యక్షుడు కనకాల రాజు, సబ్బతి లోకేశ్వరరావు, మోదే హరిచంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీడియో మెసేజ్ ద్వారా తను ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఇంత పెద్ద సంఖ్యలో జరిగే విధంగా సహకరించిన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, అదేవిధంగా ఇక్కడకు విచ్చేసిన గౌరవ అతిథి ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సుమారు 127 మంది వరకు దాతలు స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదానం చేశారని అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం రానున్న రోజుల్లో మరింత అధిక సంఖ్యలో చేసే విధంగా అందరూ సహకరించాలని కోరుతూ, అలాగే తమకు సహకరించిన యానాం పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక సేవ, ఐక్యత, సమానత్వం అనే దార్శనికతను ముందుకు తీసుకువెళ్లేందుకు మా వెన్నంటే ఉండి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో పోలవరం మండలం జి వేమవరం గ్రామానికి చెందిన విద్యార్థిని కలుకోటి జయ అజయ్ అని అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించడం పట్ల ఆ విద్యార్థినిని పలువురు ప్రముఖులు, గ్రామస్తులు అభినందించారు. జి వేమవరం గ్రామానికి చెందిన కలికోట సతీష్ కుమార్తె జయ అజయ్ అని తాళ్లరేవు మండలం సుంకరపాళ్లెం జూనియర్ కళాశాలలో ఎంపీసీ విభాగంలో మొదటి సంవత్సరం 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన జయ అజయనికి అభినందనలు తెలియజేశారు. అలాగే జి వేమవరం గ్రామంలో స్థానిక సర్పంచ్ నల్ల సుదర్శన్ విద్యార్థిని అభినందిస్తూ ఉన్నత చదువులకు అవసరమయ్యే ఏ సహాయానికైనా తాము సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ ప్రెసిడెంట్లు కొండమూరి విజయబాబు, ముద్దింశెట్టి రాజుబాబు, మెండ వెంకన్న, పెట్లు రాంబాబు బ్రదర్స్, నల్ల అనబాబు, ఆకుల సత్యబాబు, కర్నేడి భైరవమూర్తి, గాలిదేవర పెద్దకాపు, రవి జూనియర్ కళాశాల యాజమాన్యం, పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు, గ్రామ పెద్దలు, యువత తదితరుల బృందం ప్రతిభ చాటిన విద్యార్థిని జయ అజయ్ని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.
பொண்ணு இல்ல பொண்ணு లైట్ కట్టేవాల్సింది గ్రామం కాబట్టి ఎమ్మెల్యే వెంకటేష్ గారు సైడ్ నుంచి మరి నిన్న విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జీవేంవరానికి చెందిన కలికోటి జయ అజిని రాష్ట్ర వ్యాప్తంగా 4వ ర్యాంకు, అలాగే యానానికి చెందిన రవి కాలేజీలో కాలేజ్ ఫస్టు, అదేవిధంగా 464 మార్కులతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ స్థానంలో నిలిచారు జయాజిని. మరి ఈనాటి ఈ శుభ సందర్భంలో మరి జయాజిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ మరి జీవేంవరానికి ఇంతటి ఘనమైన కీర్తిని తీసుకొచ్చినటువంటి జయాజినికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే జయాజిని రేపు రానున్న కాలంలో జేఈఈ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. మరి ఆ ప్రిపేర్ అవడానికి కావాల్సినటువంటి మెటీరియల్ కానీ లేకపోతే విద్యా విధంగా ఏ విధంగా ముందుకెళ్ళినా సరే సర్పంచ్గాను అదే గ్రామ పౌరుడుగా నా వంతు సహకారం పూర్తిగా అందిస్తానని, ఏదైతే ఆ అమ్మాయి కళ ఏదైతే ఉందో సివిల్ సర్వీసెస్ సాధించాలనే ఆశయంతో ఆ అమ్మాయి ఉందో దానికి నా వంతుగా పూర్తి సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ జయాజినికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నమస్తే అండి, మీరు రవి కాలేజీ యాజమాన్యం తరఫు నుంచి వచ్చామండి. ఇలా అమ్మాయి గుత్తిందికి చెందిన గుత్తిందికి జీవవరం చెందిన కలికోటి జయాజిని ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్ నుంచి 470 గాను 464 మార్కులు సాధించి మన స్టేట్లో 4వ స్థానంలో నిలయడం కాలేజీ తరపు నుంచి, అంతేకాకుండా ఇలా 2 గ్రామాల తరపు నుంచి మేమైతే చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నాం. దానికి సంబంధించి ఈ పెద్దల సహకారం కావచ్చు, గ్రామ సర్పంచ్ గారి సహకారం కావచ్చు, అన్నీ మాకు అందినాయి. దాంతోపాటు కాలేజీ యాజమాన్యంతో పాటు ఫ్యాకల్టీ అందరూ కలిపి విద్యార్థిని దగ్గరుండి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు జయాజేని, నేను రవి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 470కి 464 సాధించాను. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను.
ఇది సాధించడానికి మా టీచర్స్, ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. తాళ్లరేవు మండల పరిధిలోని సుంకరపాళెం శ్రీ రవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చాటినట్లు కళాశాల ప్రిన్సిపల్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో కె జయ అజయని 464, జి రేష్మ 463, బైపీసీలో సిహెచ్ కిన్నెర 432, కె కావ్య 431, సిఎస్సిలో యు సిరివెన్నెల 483 మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారని తెలిపారు. సీనియర్ ఇంటర్ బైపీసీలో కేడీఎస్ మణితేజ 985, పివిఎస్ఈయు దుర్గేశ్వరి 981, బైపీసీలో ఎం అనుష 985, బి దివ్య 980 మార్కులతో మొదటి, రెండవ స్థానంలో నిలిచారని తెలిపారు. సిఈసిలో ఎం విజయ్ 936 ప్రథమ స్థానంలో నిలిచారని తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను, అధ్యాపకులను కళాశాల చైర్మన్ పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, కరస్పాండెంట్ పెద్దిరెడ్డి రవికుమార్, ప్రిన్సిపల్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు అభినందించారు. తాళ్లరేవు మండల ఏకలవ్య ఎరుకుల సంక్షేమ సంఘం నాయకులు తమ సంఘానికి కమ్యూనిటీ స్థలాన్ని కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ తాళ్లరేవు మండలం సుంకటరేవు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు చేసిన ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గాంటి హరీష్ మాధుర్లకు టీడీపీ నాయకులు జక్కల ప్రసాద్ బాబు, సిపిఎం మండల కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామం సుంకటరేవులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్టీ సంఘం నాయకులు శాసనసభ్యులతో మాట్లాడుతూ తాళ్లరేవు మండలంలో సుమారు 96 కుటుంబాల వారు ఎరుకల కులస్తులు నివసిస్తున్నారని, వారు ఒక సంక్షేమ సంఘాన్ని 2009లో ఏర్పాటు చేసుకున్నామని, అప్పటి నుండి సంఘం సమావేశాలు నిర్వహించుకోవడానికి మండలంలో ఎక్కడా కూడా సరైనటువంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎస్టీ కులస్తులమైన మాకు ఒక కమ్యూనిటీ స్థలం కేటాయించి భవనం నిర్మించుకోవడానికి సహకరించడం లేదని, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎరుకల కులస్తులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నెగ్గించుకున్నామని, కావున ఎమ్మెల్యే బుచ్చిబాబు మాయందు దయతలచి తప్పనిసరిగా ఒక కమ్యూనిటీ స్థలాన్ని కేటాయించే విధంగా అధికారులకు సూచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంక్షేమ సంఘం నాయకులు భారతీరాజు, మానుపాటి వెంకటరమణ, మాచుగిరి పెంటయ్య, భారతి, ఈశ్వరరావు, అమలదాసు లోవరాజు, మానుపాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని భారీ స్థాయిలో ఆలయ నిర్వాహకులు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని భారీ స్థాయిలో ఆలయ నిర్వాహకులు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆశీస్సులు పొందారు. నాకు చాలా బాగుంటుంది. దారేమండి అన్న అక్కడికి వెళ్ళిపోండి, ఆడవాళ్ళకి అక్కడ ఉంది వెళ్ళిపోండి, ఆడవాళ్ళకి వెళ్ళిపోండి అమ్మా.
బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాల్లో భాగంగా మండలంలోని పోలేకూరు పంచాయతీ జైభీంపేటలో స్థానిక యువత గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్ ఆటల పోటీల్లో పిల్లలు, యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 14వ తేదీన సోమవారం గ్రామంలో జరిగే అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని గ్రామ పెద్ద దడాల తాతారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంటపల్లి నూకరాజు, MDUWA అధ్యక్షులు, కార్యదర్శులు కన్నిడి వెంకటరమణ, కుసుమ శ్రీనివాస్, విప్పర్తి శ్రీనివాస్, రొక్కం లోవరాజు, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఒకరు మేనగోడలు, ఇంకో మేనగోడలు, ఇంకో మేనగోడలు, ఇంకో కూతురు. ఇక్కడ ఫస్ట్ నా కూతురు వస్తుంది, ఇంకో కూతురు వస్తుంది, ఇంకో కూతురు వదిలేసింది. నా గడ్డం మేనగోళ్ళు ఇద్దరు వదిలేశారు. అయ్యయ్యో, మళ్ళీ నా మేకల్లో మోసం చేసావా? రన్ 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 నడవకూడదమ్మా, పరిగెట్టాలా. రన్ 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 స్టాప్. అయ్యయ్యో, నా కూతుర్లో గెలిపేశారా? ఒక మేనగోడలు, ఒక రన్ 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 తోసేస్తున్నాడు అందరినీ. రన్ రన్ స్టాప్. ఇచ్చేసాడండి మన కోటి కోటి కోటి. ఇద్దరు మేనగోళ్ళ. రన్ 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 కష్టపడేద్దాం. రన్ను 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 స్పీడా. రన్ 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 రన్ను 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 స్టాప్. కుర్చీగా చేస్తుందమ్మో. ఫస్ట్ సెకండ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టానేలంకలో కోడికత్తి శ్రీను ఇంటి వద్ద మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడికి రావడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధితులను అందరినీ కలుస్తున్నానని, అందులో భాగంగా శ్రీనుని కలవటం జరిగిందని అన్నారు. శ్రీను కేసు విషయంలో జరిగిందంతా ఒకటేనని, అతనిపై నమోదు చేసిన కేసు మరొకటి అంటూ ఆయన వెల్లడించారు. ఈ కేసులో నిజంగా శ్రీను దోషి అయితే అతడికి పడే శిక్ష ఇప్పటికే అతను అనుభవించాడని అన్నారు. సుమారు 6 సంవత్సరాల నుంచి కేసు ముందుకు సాగకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. ఒక దళిత యువకుడు తన జీవనోపాధి చేసుకునే అవకాశం లేకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. శ్రీను భవిష్యత్తులో ఏం చేయాలి, ఎలా ముందుకు సాగాలి అనే విషయంపై అతనికి కొన్ని సూచనలు, సలహాలు అందజేస్తానన్నారు. ఓకే సార్. ఫోటోలు తీసేసుకుంటే సార్ కాసేపు మమ్మల్ని వదిలేస్తే సార్ వీళ్ళతో మాట్లాడేది ఉంది. మాట్లాడిన తర్వాత కిందకు వచ్చి మీతో మాట్లాడతాం సార్. ఈ పాటికి రాష్ట్రంలో అందరూ వినే ఉంటారు. కోడికత్తి శ్రీను అనే పేరుతో అందరికీ పరిచయం అయ్యాడు. ఆ జరిగిన సంఘటన స్వభావం ఒకటైతే పెట్టిన కేసు మరొకటి. ఆ కేసుని ఛార్జ్షీట్ వేసి ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు విచారణ పూర్తి కాలేదు. విచారణ మొదలైన కొద్ది రోజులకే పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఆ విచారణని ఆఫ్ చేయించేశారు. హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చి విచారణ ముందుకు సాగకుండా అడ్డం పడ్డారు. ముందు విజయవాడ కోర్టులో విచారణ మొదలైనాక మళ్ళా కోర్టును మార్చి విశాఖపట్నం కోర్టుకి తీసుకుపోయారు. అక్కడ కూడా విచారణ ఇంతవరకు మొదలు కాకుండా, అసలు విశాఖపట్నం కోర్టు విచారణ స్టార్టే చేయకుండా హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చింది కూడా ఎప్పుడు 2023 అక్టోబర్లో. అప్పటి నుంచి ఆ స్టే మీద
వాదనలు లేవు. ఎన్ఐఏ వాళ్ళు కౌంటర్ వేశారు. అయినా కానీ ఆ కేసు ఇంకా హైకోర్టులోనే పెండింగ్ ఉండి తేలకుండా ఉంది. ఆ స్టే వల్ల విశాఖపట్నంలో జరగాల్సినటువంటి ట్రయల్, అసలు కేసు విచారణ మొదలగాలి. ఆ కేసు మొదలవ్వాలి, విచారణ పూర్తవ్వాలి. జనపల్లి శ్రీనివాసు మీద నేరం రుజువు అవ్వాలి, లేకపోతే కేసు కొట్టేయాలి. నా లెక్క ప్రకారం జనపల్లి శ్రీనివాస్ చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో దానికి ఎంత శిక్ష అయితే పడే అవకాశం ఉందో దానికి 3-4 రెట్లు శిక్ష ఇప్పటికే జైలు జీవితం ద్వారా అనుభవించాడు. కాబట్టి కేసు ఒకవేళ అతను చేసిన పొరపాటు ప్రూవ్ అయినప్పటికీ కూడా ఇంకా కొత్తగా జైలు శిక్ష పడేది ఉండదు. కనీసం అతని జీవితం అతను బతకగలుగుతాడు. ఇవాళ ఎక్కడైనా పనికి పోవాలన్నా, ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవాలన్నా ఊరు వదిలిపెట్టి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే బెయిల్ కండిషన్లో భాగంగా ప్రతి వారం ముమ్మిడివారం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలనే కండిషన్ ఉంది. ఇక్కడ ఉండి తనకు వచ్చిన పని ఈ ఊళ్ళో దొరికే పని కాదు. తను వంట పని చేస్తాడు, కుక్గా పనిచేసిన అనుభవం ఉంది. రకరకాల హోటళ్ళలో, బేకరీల్లో పనిచేసిన అనుభవం ఉంది. అతనికి వచ్చింది అదొకటే పని. ఆ పని చేసుకోవాలంటే ఊళ్ళో ఉంటే కుదరదు. ఆ పని చేసుకోవడానికి పోదామంటే వారం వచ్చి ముమ్మిడివారం పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడం కుదరదు. ఆ రకంగా ఒక కుర్రాడి జీవితం, భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా ఈ విచారణను ముందుకు సాగకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఒక పిటిషన్ తర్వాత ఇంకో పిటిషన్ వేశారు. ఒక పిటిషన్ వేశారు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో. సుదీర్ఘమైన వాదోపవాదాల తర్వాత వాళ్ళు వేసిన పిటిషన్ను కొట్టేసి ట్రయల్ ముందుకు సాగాల్సిందే అని చెప్పి తీర్పిచ్చారు. ఆ తీర్పు మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. అంతేకాకుండా కోర్టు కూడా మార్చేశారు. ఈ రకంగా చేస్తే ఈ కుర్రాడి జీవితాంతం ఇట్లా పని చేసుకోలేకుండా చితికిపోయి, దీనివల్ల ఈ కోర్టు ఖర్చులు కానివ్వండి, నెల కొంచెం సంపాదించుకునే మనిషి జైలు పాలు అవడం వల్ల కుటుంబం మొత్తం ఈ రోజున అప్పుల పాలైపోయింది. ఆ అప్పులు తీర్చుకునే మార్గం కనపడుతుంది. ఈ పిల్లలు ఏమన్నా ఉద్యోగాలు చేసుకుంటే కనీసం 1 సంవత్సరం కాదు ఇంకో సంవత్సరానికైనా అప్పులు తీర్చుకునే అవకాశం ఉంది. నేను చెప్పేది ఏంటంటే, ఒక కుటుంబాన్ని అకారణంగా నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లాయర్లు పెట్టి కేసు ముందుకు వెళ్లకుండా అడ్డుకోగలం అన్న ఒకే ఒక కారణం తప్పించి ఈ కేసు విచారణ ఆపడానికి ఏ కారణం లేదు. దానికి సంబంధించినటువంటి కాగితాలన్నీ నేను ఈ రోజున మీడియా వారితో కూడా పంచుకుంటాను. మీరే చూడండి ఆ కేసులో ఏముందో ఏమి లేదో, ఎన్ని అబద్ధాలు చెప్పారో, ఎన్ని అబద్ధాలు రాశారో, ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ఈ కాగితాలు చూసిన తర్వాత మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాల ద్వారా అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఈ రోజున వచ్చింది ఎందుకంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్లో ఆయన పవర్లోకి రాకముందే బాధితుడైనటువంటి జనపల్లి శ్రీనివాస్తో మొదలుపెట్టి ఈ బాధితులందరినీ ఒడ్డున పడేయడానికి, వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడటానికి చేసే ప్రయత్నంలో మొట్టమొదటి అడుగుగా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబంతో వాళ్ళ స్థితిగతుల గురించి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి వాళ్ళు పడిన ఇబ్బందులు, పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు అవన్నీ తెలుసుకున్నాను. వాటికి రకరకాల ఏరియాల్లో నాతో పాటు సలీం గారు, లాయర్ గారు గత 6 ఏళ్లుగా శ్రీనివాస్కి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తూ ఎంతో కుటుంబానికి కూడా చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆయన కొన్ని బాధ్యతలు తీసుకున్నారు. అలాగే వరప్రసాద్ గారు స్థానికంగా ఉంటారు కాకినాడలో. ఈ ఫ్యామిలీ
మంచి చెళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఆయన కొన్ని బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు. అట్లాగే శ్రీనివాస్ కూడా జీవితంలో స్థిరపడటానికి కొన్ని సూచనలు చేశాను. తన వాటిని అమలుపరిచే బాధ్యత అతని మీద పెట్టాం. ఈ రకంగా ముందు అకారణంగా బలైపోయినటువంటి ఈ దళిత కుటుంబాన్ని బయటపడేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం మొదలెట్టాను. ఇందులో వీలున్నంత మంది సహకరించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని భారీ సమారాధన కార్యక్రమం. అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు. కోడికత్తి శ్రీను కేసు విషయంలో జరిగింది ఒకటైతే అతనిపై నమోదు చేసిన కేసు మరొకటి అని తెలిపిన మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.